హైదరాబాద్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితం అంటే గ్లామరస్ గా ఆనందంగా ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటారు. బట్ తేజస్విని అనే యువతి మృతి ఇప్పుడు వెన్నెముకలో వణుకు పుట్టిస్తోంది. కేవలం మృతి మాత్రమే కాదు, ఆమె చివరి క్షణాల్లో ప్రవర్తించిన తీరు, ఆమె వెంట తీసుకెళ్లిన విగ్రహం ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కూడా విస్తుపోయే నిజాలు బయటకొస్తూ ఉన్నాయి. అసలు తేజస్విని ఆ విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్లింది, ఆ విగ్రహం ఇప్పుడు ఎక్కడుంది అన్న ప్రశ్నలందరినీ కూడా వేధిస్తూ ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చనిపోవడానికి ముందు ఆమె ప్రవర్తించిన తీరు అనేక అనుమానాలకు కూడా ఇప్పుడు తావిస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు చూసి దర్యాప్తు అధికారులు సైతం షాక్ కి గురవుతున్న సిచ్యువేషన్స్. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తన దుస్తులు పూర్తిగా విప్పేసింది. దిగంబరగానే సమీపంలో ఉన్న ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని నేరుగా తన చేతుల్లోకి తీసుకుంది. ఆ విగ్రహాన్ని అక్కున చేర్చుకుని సమీపంలోని చెరువు వైపు వేగంగా నడిచింది. ఆ విగ్రహంతో పాటే నీటిలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. తెల్లవారిన తర్వాత చెరువులో తేజస్విని మృతదేహం లభ్యమైంది. ఆమె వెంట తీసుకెళ్లిన అమ్మవారి విగ్రహం జాడ అస్సలు దొరకలేదు. ఈ కేసులో ఆ విగ్రహం ఇప్పుడు అత్యంత కీలకమైన ఆధారంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ విగ్రహం దొరికితేనే ఈ మిస్టరీకి సంబంధించిన కొన్ని చిక్కుముడులు వీడే అవకాశం ఉందని పోలీసులు కూడా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అందుకే జీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగడం జరిగింది. ప్రత్యేక బోట్ల సహాయంతో చెరువు అడుగు భాగాన విగ్రహం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అసలు నగ్నంగా గుడిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, విగ్రహాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎవరైనా ఆమెతో ఇలా చేయించారా, లేక ఏదైనా మానసిక ఒత్తిడితో ఆమెనే స్వయంగా ఇలా చేసిందా అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మూఢనమ్మకాల కోణంలో కూడా విచారణ సాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో తేజస్విని నివాసానికి సంబంధించిన కొన్ని విస్తుపోయే ఆర్థిక వ్యవహారాలు బయటపడ్డాయి. ఆమె ఒక అద్దె ఫ్లాట్లో ఒంటరిగా ఉంటోంది. ఆ ఫ్లాట్కు రోజుకు ఏకంగా 3,500 రూపాయల చొప్పున నెలకు దాదాపు ₹1,00,000 వరకు అద్దె చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగికి అంత భారీ మొత్తంలో అద్దె కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. దీనిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనికి తోడు ఆ భవనంలో మరో ఘోరం కూడా వెలుగు చూసింది. ఆ భవనం పైనున్న 2 అంతస్తుల్లో గుట్టుచప్పుడు కాకుండా ఒక అక్రమ లాడ్జిలా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లాడ్జికి తేజస్విని మృతికి మధ్య ఏదైనా లింక్ ఉందా అని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఆ లాడ్జ్కి ఎవరెవరు వస్తున్నారో, ఆమెను ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారా అనే విషయాలపై విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటనను పోలీసులు ఆత్మహత్యగానే పరిగణిస్తూ ఉన్నారు. ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు వెలికితీసే పనిలో పడ్డారు. కేసు దర్యాప్తులో తేజస్విని తల్లి అరుణ వాంగ్మూలం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. పోలీసులు ఇప్పటికే ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. తేజస్విని మానసిక స్థితి ఎలా ఉండేది, ఇటీవల ఎవరితో నిన్న గొడవలు పడిందా, ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తల్లిచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తును కొత్త కోణంలోకి మళ్లించారు. అలాగే తేజస్విని బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులు పూర్తిగా సీజ్ చేశారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీల చిట్టా విప్పుతున్నారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడింది అన్నది ట్రేస్ చేస్తున్నారు. చెరువు పరిసర ప్రాంతాలతో పాటు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఒక ఉన్నత చదువులు చదివిన యువతి ఇలాంటి దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది నగరవాసులను సైతం కలవరపెడుతోంది. విగ్రహం దొరికి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్లు వస్తే తప్ప ఈ మిస్టరీ వీడేలా కనిపించడం లేదు. పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే ఈ డెత్ మిస్టరీ వెనుక ఉన్న అసలు వాస్తవాలు ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది.